వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బిఎల్ఓలతో సమావేశం ఏర్పాటు చేసిన ఎన్నికల నోడల్ ఆఫీసర్. ఈ కార్యక్రమంలో నాయుడుపేట మున్సిపల్ కమిషనర్, మండల ప్రజా పరిషత్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ప్రతి ఒక్క ఓటరు ఓటు స్లిప్లు అందజేసే బాధ్యత తీసుకోవాలని వారు తెలియజేశారు. ఎక్కువ ఫోర్స్ ఉండేది మన రాష్ట్రంలోనే, గ్రామ స్థాయిలో ఎక్కువ ఫోర్స్ ఉండేది. మీకు అవగాహన లేకపోవడము, మీ మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం. ఇంకొక 20 రోజులుగా నేను దీంతో చెప్తానే ఉన్నానే కానీ అందరితో కలిపి చెప్పలేదు. జూమ్ మీటింగ్ పెట్టుకొని చెప్తా ఉన్నాను, ఏదో పోతా ఉంది అనుకున్నాను బండి. పర్మిషన్ ఫ్రమ్ ది రిటర్నింగ్ ఆఫీసర్ నువ్వు తీసి పెట్టుకోవాలి. పోతే ఇవన్నీ ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ అంతా కూడా సంబంధిత పార్టీకు, దాంట్లో రాజకీయ నాయకుల ఫోటోలన్నీ ఉన్నాయి. అదేవిధంగా దేనిపైన ఉండదు, దేనిపైన లేదు, వాళ్ళు కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి ఎవరు ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉన్నారు, ఎవరు ఎక్స్క్లూజివ్గా దీనికి ఉన్నారు, వాళ్ళు పోయినప్పుడు మాత్రమే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్కూల్స్ అయితేనేమి, అంగన్వాడీస్ అయితేనేమి, అంగన్వాడీస్లో ఇచ్చే ఫుడ్ పైన అంతా కూడా ఫొటోస్ అవి ఉంటాయి. అవన్నీ కూడా మీరు కొంచెం దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అవన్నీ కూడా రిమూవ్ చేసేదానికి మీరు చూడాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ప్రాపర్టీస్లో ఏమన్నా ఉన్నాయా, ఇది గ్రామ పంచాయతీ ల్యాండ్, రోడ్డు ల్యాండ్, లేకపోతే మన గవర్నమెంట్ ల్యాండ్, ఇక్కడ ఏమన్నా ఉన్నాయా అంటే దీనికి అందరూ రెస్పాన్సిబిలిటీ. ప్రైవేట్ ప్రాపర్టీ పైన, ఇప్పుడు ప్రైవేట్ ప్రాపర్టీకి వస్తున్నాం. ప్రైవేట్ ప్రాపర్టీ పైన ఈ హోర్డింగ్స్, బోర్డ్స్, ఫ్లెక్సీస్ ఉండొచ్చా ఉండకూడదా చెప్పండి? ఎందుకు ఉండకూడదు? ఆయన ఇల్లు ఆయన పెట్టుకున్నాడు, ఎందుకు ఉండకూడదు? ఇల్లు ఆయన ఇల్లు కట్టుకున్నాడు, పెట్టుకున్నాడు, ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఉండకూడదు అంటే ఆయన పెట్టుకోవచ్చు, బట్ పర్మిషన్ తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ మన ఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసి పెట్టుకోవాలి. ఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే అతని దగ్గర నుంచి ఒక అప్లికేషన్ తీసుకుంటారు. ఎక్కడ ఉన్నాడు అతను, అతని పేరేమి, నువ్వు ఎక్కడ పెడతావు, ఇంటి పైన పెడతావా, లేకపోతే ఇంటి ముందర పెడతావా, వాకిట్లో పెడతావా, వీధిలో పెడతావా అనేసి ఆయన ఇష్టానికి ఆయన పెట్టుకోవచ్చు అని వదిలేస్తే ఆయన ఒక 20 అడుగులు కట్అవుట్ తీసుకొని వచ్చి పెట్టి ఇంటి ముందు పెట్టి గాలికి పోయి ఇంకొకటి ఇంటి పైన పడి ఇంకొకటి కాలు చేయి ఇరిగిపోతుంది. ఇవన్నీ అబ్జర్వ్ చేసే ఈ రూల్స్ అనేటివన్నీ కూడా స్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు. అతను అప్లికేషన్ పెట్టుకుంటే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఎలక్షన్ కమిషన్ కొన్ని గైడ్ లైన్స్ అనేది దాంట్లో ఇచ్చి 4x6 ఉండాలి, సైజ్ 4x6 ఉండాలి. నువ్వు ఏ లొకేషన్లో పెడుతున్నావు, ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్ వచ్చేసి నీకు సంబంధించిందేనా, నువ్వు జెండా పెడుతూ ఉన్నావు, ఆ జెండా పెట్టి ఇల్లు నీదే కాదా. కొందరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫైల్ చేస్తాడు, ఏ అని అతను అప్లికేషన్ ఫైల్ చేసి ఎత్తుకొని బి ఇంటి కాడ పెడతాడు. బికి ఇష్టం ఉండదు అది పెట్టుకోవడానికి. అటువంటిప్పుడు నువ్వు అప్లికేషన్ ఫైల్ చేసిన అతను నువ్వు పెట్టే లొకేషను రెండు ఒకటే కాదా అనేది వాళ్ళు చూసి అదేవిధంగా ఏ ఇంటి కాడ పెడుతున్నాడో అతని కన్సల్ట్ కూడా తీసుకుంటారు. అదేవిధంగా అతను ఏ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీ పెడుతున్నాడు, ఏ పార్టీకి సంబంధించినటువంటి బ్యానర్ పెడుతున్నాడో ఆ యొక్క కాంటెస్టింగ్ క్యాండిడేట్ దగ్గర నుంచి కూడా కన్సల్ట్ తీసుకొని వేసి ఈ 3 తీసుకొని అక్కడ ఇస్తేనే ఆయనకి పర్మిషన్ ఇస్తారు. అవన్నీ లేకుండా ఇంటి దగ్గర బోర్డు పెట్టడము, ఫ్లెక్సీ పెట్టడము, నేను అంతే నువ్వు అంతే అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా పోలీస్ కేసులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ